ప్రత్యేక వందనాలు. చేరువచ్చిన సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. పేరు సోలమన్. నేను విశాఖపట్నం సభవరం అనే ప్రాంతం నుంచి స్థలానికి వచ్చాను. నేను మొట్టమొదటిసారి రాలేదు స్థలానికి. మంచిగా 2 సంవత్సరాలు పైగానే ప్రతి నెల కూడా తప్పిపోకుండా దేవునికి స్తోత్రం చేద్దాం. అందరం తప్పిపోకుండా అంటే చాలా దూరం ఇక్కడికి రావాలంటే రాత్రంతా ప్రయాణం చేసి రావాల్సి ఉంటుంది. అయితే నేను ఎప్పుడు కూడా ఇలా సాక్ష్యం చెప్పలేదు, కానీ అంటే ప్రతి నెల సాక్ష్యం చెప్తాను. నేను ఏంటంటే ఇక్కడికి వచ్చి మొట్టమొదటి సోమవారం మనకి సోమవారం కూడిక జరుగుతూ ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు మన్నించాలి. ఈ కూడిక జరుగుతుంటుంది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని నేను తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు నెలంతా కూడా దేవుడు ఆ అభిషేకంలో ఆ కృపలో దేవుడు నడిపించడం నేను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. అది ఒక్క విషయం కాదు, సేవలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు. ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసుకొని పోతే ఆ సేవకుల గుడిలో మోకాలేసి ప్రార్థన చేసుకుని ఇంటికి పోతే ఆ నెలంతా ఇంకా నాకు ఏ భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎన్ని పనులున్నా కూడా ఈ సేవకుల గుడికి ఇక్కడ పెట్టినా, హైదరాబాద్లో పెట్టినా, ఇంకా దేవుడు ఆశీర్వదించి అమెరికాలో పెట్టినా కూడా నేను వెళ్తాను. ఎందుకంటే ఆ ఆశీర్వాదం నేను అనుభవించాను. మరి చాలా మందికి చెప్తూ ఉంటాను ఈ ఆశీర్వాదం కోసం. వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వాదం పొందాలి అన్న ఆశ, కానీ వాళ్ళకి ఆశీర్వాదం పొందాలని లేదు. మనం ఏం చేయలేము. మరి అయితే దేవుడు అలాగే నన్ను నడిపించుకుని చెప్పే వరకు అదొకటే కాదు, అన్న చెప్తున్న వాక్యాలు నిజంగా సేవ. నా తల్లిదండ్రులు సేవకులేం కాదు, లేకపోతే నా తల్లిదండ్రులు ఏదో పెద్ద చదువుకున్న లేం కూడా కాదు. దేవుడు నన్ను పిలిచాడు, సేవకు వచ్చాను. సేవ అంటే ఏంటో తెలియదు, వైట్ బట్టలు వేసుకోవడం కూడా తెలియదు నాకు. ఆదివారం వస్తే వైట్ బట్టలు వేసుకుని జీన్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతాను నేను. అలా ఉండేవాళ్ళు. అన్న ఎలా పరిచయం అయ్యారో తెలియదు నాకు, కానీ ఫోన్లోనో లేకపోతే ఫేస్బుక్ లైవ్లోనో ఎలా పరిచయం అయ్యారు. అన్నతో ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్న ఆ రోజు గద్దించారు. సేవకుడు కదా, యాసకు వస్త్రాలు ఉండాలి. అప్పటి నుంచి ఆదివారం పూట మందిరానికి వచ్చిన, ప్రార్థనకి వెళ్ళిన, వైట్ బట్టలు ఇంకోటి వేసుకోను. అలాగే ఒక విషయం కాదు, చాలా విషయాలు, క్రమశిక్షణ, ప్రార్థన. తెల్లవారు లేసి ఏదో కుర్చీలో కూర్చొని, సోఫాలో కూర్చొని ప్రభా స్తోత్రం అని చెప్పుకొని వెళ్ళిపోతున్న సమయాల్లో కూడా అది కాదు, ప్రార్థన చేయాలా, ప్రార్థన కోసం ఇంత భారం, ఇంత మరి పద్ధతి విధానం నేర్పించినటువంటి సేవకు హృదయపూర్వక వందనాలు. నా కోసం, నాకు ఒక బిడ్డలారా, నా కుటుంబం, నా భార్య, ఆమె పేరు మిరియం, నాకు 2 బిడ్డలు, ఆడబిడ్డలు, జమీమా, సామ్య, ఔన్నత్య. మేము 4 కుటుంబంగా సేవ చేస్తున్నాం. సబ్బవరంలో మాకు ఒక చిన్న సంఘం ఉంది, కొద్దిమంది వస్తూ ఉంటారు. సిటీలో మాకు సొంత సంఘం లేదు, ఒక అద్దెకి ఒక ఇల్లు తీసుకొని సేవ జరిపిస్తూ ఉన్నాం. చాలా కష్టమవుతుంది, ఎందుకంటే నెల అయ్యేసరికి 10,000 రూపాయలు ఇంటి కట్టాలి. అది దేవుడి సన్నిధిలో మేము 9 దినాలు ప్రార్థన చేస్తూ ప్రభు మాకు సొంత స్థలం కావాలి, 2 చోట్ల మందిరాలు కావాలని తప్పకుండా నేను నమ్ముతున్నాను. దేవుడి సంవత్సరాన్ని మాకు ఇవ్వబోతా ఉన్నాడు. మీరందరి ప్రార్థనలో నా కుటుంబం కొరకు, సేవ కొరకు జ్ఞాపకం చేసుకోవాలని, మీరు కూడా ఈ సహవాసానికి తప్పిపోకుండా అవకాశం ఉన్నంత వరకు వచ్చి మోకరించి స్థలంలో ప్రార్థన చేసి తిరిగి వెళ్ళండి. తప్పకుండా ఆశీర్వాదాన్ని అనుభవిస్తారని నేను అనుభవించిన వాడిగా చెప్తూ ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక.